ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం చైవ తతో జయా ముదిరాయత్ తప్త హఠాక కేశంతర్వజలత్పాకలోచన వజ్రాధిక నఖస్పర్శ దివ్యసింహ నమోస్తుతే పాంతుహో నరసింహాస్య నఖలాంగల కుటహాయ హిరణ్యకశిపూర్వాక్ష క్షత్రాస్త్రు కర్తమారుణః. హిరణ్యకశ్యపుని వక్షం అనే పూలంలోని నెత్తురు బురదతో ఎరుపెక్కిన నాగళ్ళ వంటి నరసింహుని గోళ్ళు మిమ్ము కాపాడుగాక. అది మాఘమాసం. ప్రయోగ క్షేత్రానికి అటు హిమగిరితో ఆరంభించి ఇటు వింధ్యకు దక్షిణాన సహేంద్రి వరకు ఉన్న భూభాగంలో ఎక్కడెక్కడ ఉన్న మునులు మాఘ స్నానానికి కానీ వచ్చారు. పద్ధతి ప్రకారం స్నానం, ధ్యానం, జపం అయ్యాక మాధవ దర్శనము, తర్వాత పితృతర్పణం నిర్వర్తించారు. అనుకోకుండా అక్కడ ఒక చోట భరద్వాజ మహామునిని చూచారు. పరమానందంగా పలకరింపులు, యోగక్షేమ ప్రసంగం అయ్యాయి. భరద్వాజుడు అందరికీ సముచితంగా చిత్రాసనము వగేరా ఆసనాలు వేశాడు. అంతా కూర్చున్నారు. కులాసా కబుర్లు, మాధవ కథ ప్రసంగాలు అయ్యాయి. అంతలో అక్కడికి పౌరాణిక దివ్యకేతుడు సుతుడు వచ్చాడు. అతని పేరు రోమాహర్షణుడు, వ్యాసుని శిష్యుడు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాల విషయం అంతా ఆ గురువు దయ వల్ల సొంతం చేసుకున్న బుద్ధిమంతుడు సుతుడు. భరద్వాజుడు సుతునకు వందనాపూర్వకంగా ఆతిథ్యము నెరిపి ఆసనంపై కూర్చున్నాక తాను కాస్త కుడివైపు ప్రక్కగా కూర్చున్నాడు. మునులంతా సుతుని వందనాభినందనలతో ఆనందపరిచి తమ తమ ఆసనాలపై కూర్చున్నారు. భరద్వాజుని సభాభిప్రాయంగా చూచారు. బుద్ధి మదగ్రేసారుడు భానుతేజుడు భరద్వాజుడు వారి చూపు గ్రహించి సుతుని చూచి చిరునవ్వుతో అన్నాడు, సుత, మునుపు సౌనకుడు యజ్ఞం చేసిన సమయంలో వరాహ పురాణం గదా చెప్పావు, జ్ఞాపకముందా? చెప్పి ఉంటాను అని చిరునవ్వుతోనే అన్నాడు సుతుడు. మరి ఇప్పుడు ఒక పురాణము అప్పుడే అడిగాను కూడా. నరసింహ పురాణం చెప్పాలి, వినవలసే. మునులంతా ఇక్కడ ఉన్నారు, ఏమంటావు? పెద్దల మాటకి ఏమంటాను? అందున ప్రతిభాశాలులకు శిరోమణివి, నీ మాట కాదంటానా? ఏ పద్ధతిలో నరసింహ పురాణం చెప్పాలో సూచన ఇస్తే ఆ మార్గన వినిపిస్తాను అని సవినయంగా అన్నాడు సుతుడు. మంచిది, నా ప్రశ్నలు విను. చరాచరాత్మకమైన ఈ జగత్తు ఎవరి వల్ల రూపొందింది? దీని పాలకుడు ఎవరు? లయకారుడు ఎవరు? భూ ప్రమాణం ఎంత? ఎలాంటి ఆరాధన వల్ల నరసింహస్వామి సంతోషిస్తాడు? 4 యుగాల లక్షణాలు ఏమిటి? వాటిలో కలియుగం అవస్థ ఎలాంటిది? పుణ్యక్షేత్రాలు, పుణ్యగిరులు, పుణ్యనదులు ఏవి? దేవాదుల సృష్టి కథ ఏమిటి? మన్వంతరాల సృష్టి ఎలాంటిది? నరసింహస్వామిని ఆరాధించిన మానవవేతులు ఎవరు? యజ్ఞాలు చేసి ఆ పుణ్యఫలము పొందిన రాజులెవరు? ఇదంతా మాకు వివరించి చెప్పవే మా మహాత్మా అని భరద్వాజుడు అనగా వినిసుతుడు, మంచి ప్రశ్నలు వేశావు. మా గురువులు వ్యాసుల వారి అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్న పురాణ విషయము శ్రీ నరసింహదేవుని దయ ఆధారంగా చెప్తున్నాను, విను. భరద్వాజమునింద్ర, తపోధనులారా వినండి అని ఒకసారి గురువును స్మరించాడు. చేతులు జోడించి, నమో భగవతే తస్మాయ వ్యాసాయ మిత తేజస్సే యస్య ప్రసాద దక్షామి వాసుదేవ కథామిమాం. ఈ విష్ణు కథను చెప్పడానికి తగిన జ్ఞానమును నాకు ప్రసాదించిన వ్యాస భగవానునకు, నా గురువునకు నమస్కారము. భరద్వాజ మహర్షి మునీశ్వరుల నరసింహపురాణం చెప్పే మహాభాగ్యం నాకు కలిగించిన మీకందరికీ ధన్యవాదములు. ఋషిచంద్రుడు భరద్వాజుడు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం విషయమే నరసింహ పురాణం అని ప్రసిద్ధమవుతుంది అవుగాక. నేనిప్పుడు చెప్పబోయేది నా నోటి మాటతో మా గురుదేవుడు చెప్పేదే అని భావించగోరుతున్నాను. సృష్టి
క్రమము. నారాయణుడే చరచరాత్మకమైన ఈ జగత్తుకి కర్త. నరసింహాది రూపాలు ధరించి పాలకుడై ఉంటాడు. చివర జ్యోతిస్వరూపుడైన తన యందే లీనం చేసుకుంటాడు. సారం చెప్పాను, ఇక క్రమం చెప్తాను విను భరద్వాజ. సర్గం, ప్రతిసర్గం, వంశం, మానవంతరం, వంశానుచరిత్రం అని పురాణ లక్షణాలు 5. అది సర్గం, అనుసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరిత్రం అని. వాటిని సమీకరించి క్రమంగా చెప్తాను. అది సర్గం చాలా గొప్పది. అదే మహత్తు. ఈశ్వర స్థితి పైన దేవతల యొక్క, క్రింద రాజుల యొక్క చరిత్ర దాని వలనే తెలుస్తుంది. సృష్టికి ముందు ప్రళయానికి పైన కించింతైనా లేదు. అలాంటి దశలో నిరంజనమా, నిర్వికరమా, శుద్ధమా, శాంతమా, సర్వమునకు మూలము బ్రహ్మ అనే సంజల కల్లా జ్యోతిర్మూర్తి తనంత తాను అవతరించింది. తానే జ్ఞాన నాయకుడు అయ్యింది. ఆ బ్రహ్మస్వరూపము సృష్టి చేయవలసే కాలం వచ్చిందని ఆ జ్యోతిర్మూర్తి అనుకున్నది. వెంటనే రూపొందింది మహత్తు. మళ్ళీ 2వ భాగము మళ్ళొచ్చే శనివారము తెలుసుకుందామండి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ.